దేశీయ విమానయాన రంగంలో భద్రత గాలిలో దీపమేనా? విమానం ఎక్కిన వాళ్ళు అదృష్టం ఉంటే దిగుతారు, లేకపోతే ఇక అంతే సంగతులన్న చందంగా ఉన్నాయి ఈ నివేదికలోని అంశాలు. దీనికి ప్రధాన కారణం దేశంలోని 50% విమానాల్లో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ సివిల్ ఏవియేషన్ నివేదికలో ప్రస్తావించడమే. ఈ నివేదికలోని అంశాలు ఖచ్చితంగా దేశంలోని విమాన ప్రయాణికులను భయపెట్టేవిలాగానే ఉన్నాయి. దేశీయ విమానయాన రంగంలో భద్రతకు సంబంధించి తక్షణమే ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉన్నట్లు ఈ ప్యానెల్ గుర్తించింది. విమానయాన రంగంలో తక్షణమే సంస్కరణల ఆవశ్యకతను నొక్కి చెప్తూ వ్యవస్థాగత లోపాలను చక్కదిద్ది ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించింది. అదే సమయంలో మెరుగైన సంస్థాగత సామర్థ్యాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. దేశీయ విమానయాన రంగంలో ప్రధాన వాటా ఇండిగో ఎయిర్లైన్స్తో పాటు ఎయిర్ ఇండియాలదే అన్న విషయం తెలిసిందే. దేశంలో అత్యధిక సర్వీసులు నిర్వహించేది కూడా ఈ రెండు ఎయిర్లైన్స్కి చెందిన విమానాలే. దీంతో ఎక్కువ విమానాల్లో లోపాలు కూడా ఈ రెండు సంస్థలకు చెందినవే. 2025 జనవరి నుంచి 2026 ఫిబ్రవరి వరకు దేశంలోని 754 విమానాల్లో ఆడిట్ నిర్వహించగా అందులో 377 విమానాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఆడిట్ చేసిన వాటిలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్న ఇండిగో విమానాల్లోనే ఎక్కువ లోపాలు ఉన్నాయి. ఆ తర్వాత స్థానం ఎయిర్ ఇండియాకి చెందిన విమానాలదే. మొత్తం ఇండిగోకి చెందిన 405 విమానాల్లో ఆడిట్ నిర్వహించగా 148 విమానాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఎయిర్ ఇండియాకి చెందిన 166 విమానాలు, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి చెందిన 101 విమానాల్లో ఆడిట్ నిర్వహిస్తే వీటిలో కూడా లోపాలు బయటపడ్డాయి. మొత్తం కలుపుకొని 50% విమానాల్లో లోపాలు ఉన్నట్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలో ప్రస్తావించారు. ఇది ఖచ్చితంగా ఆందోళనకర అంశమే అని నివేదికలో పేర్కొన్నారు. ఇది ప్రయాణికుల భద్రతతో పాటు ఆయా సంస్థల విశ్వసనీయతపై కూడా ప్రభావం చూపిస్తాయని కమిటీ అభిప్రాయపడింది. ఇక్కడ అత్యంత కీలకమైన మరో విషయం ఏమిటంటే దేశీయ విమానయాన రంగాన్ని నియంత్రించాల్సిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCAలో ఏకంగా 48.3% మేర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ విమానయాన రంగాన్ని ఇంత తక్కువ మంది సిబ్బందితోటి DGCA ఎలా పర్యవేక్షించగలదనేదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్రంలోని NDA సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో కొత్త విమానాశ్రయాల అభివృద్ధితో పాటు ఇతర మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు పదే పదే చెప్పుకుంటున్నారు. కానీ DGCAలో పోస్టుల విషయంలోనే ప్రభుత్వ తీరు ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. ఇవన్నీ చూసే దేశీయ విమానయాన రంగం నిర్వహణ ఎంత డొల్లతనంతో ఉందో అర్థమవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2025 సంవత్సరంలో భద్రతా ఉల్లంఘనలకు సంబంధించి DGCA 19 నోటీసులు జారీ చేసింది ఆయా ఎయిర్లైన్స్కు. గత ఏడాది అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ఘోర ప్రమాదం తర్వాత అన్ని ఎయిర్ ఇండియా విమానాల్లో కూడా DGCA తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో కూడా దగ్గర 100 విమానాల్లో లోపాలు గుర్తించారు. అందులో ఏకంగా 7 లోపాలు అత్యంత ప్రమాదకరమైనవిగా ఈ నివేదికలో ప్రస్తావించారు. ఈ నివేదిక తర్వాత అయినా కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతుందా, లేక ఎప్పట్లాగానే దీన్ని కూడా చూసి చూడనట్లు వదిలేస్తుందా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ TCTV.